హలో ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది. నిర్మాత రవిశంకర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. ఎప్పుడు రిలీజ్ ఉండబోతుంది, ఏ రేంజ్లో వరల్డ్ రిలీజ్ ఉండబోతుంది. దేవర మూవీ జపాన్లో ప్రమోషన్ మొదలైంది. ఆల్రెడీ జపనీస్ అయితే టికెట్లు బుక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక దేవర చుట్టమల్లే సాంగ్ వరల్డ్ మొత్తం చుట్టేస్తూనే ఉంది, రికార్డులు క్రియేట్ చేసి పెడుతూనే ఉంది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం యావత్ భారతదేశ సినిమా లోకం అంతా ఎదురు చూస్తుంది. ఒక మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కలిసినప్పుడు ఎలాంటి స్టోరీతో వస్తారు, సినిమా ఎలా ఉండబోతుంది, అవుట్పుట్ ఏ రేంజ్లో ఉండబోతుంది, యాక్షన్ ఎపిసోడ్లు ఏ రేంజ్లో ఉండబోతుంది. ఎన్టీఆర్ ఇండియాలోనే మాస్ అనే ట్యాగ్ ఎన్టీఆర్, అందుకే గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారు ఎన్టీఆర్ను. అంతటి మాస్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ ఇక సలార్ మూవీ, కేజీఎఫ్ సిరీస్తో తన డైరెక్టర్ పల్స్ ఏంటి, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలి, దాని డైరెక్టర్ సత్తా ఏంటి అనేది నిరూపించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇద్దరు కలయికలో ఒక మూవీ వస్తుందంటే ఎలాంటి ప్రభంజనం ఉంటుంది, మాస్ ఎలా షేక్ అవుతుంది, వెయిటింగ్. అందుకే భారతదేశ సినిమా లోకమంతా వెయిటింగ్. ఇంకా టైటిల్ ఏంటి, ఈ మధ్యకాలంలో ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా బాగా నచ్చింది. డ్రాగన్ డ్రాగన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్. కానీ తమిళ సినిమా ఒకటి వచ్చింది, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని, తమిళంలో డ్రాగన్ అనే టైటిల్ తోటే వచ్చింది. ఇంకా డ్రాగన్ అనే టైటిల్ పెడతారా ఇంకా అన్ని కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ డ్రాగన్ సినిమాకు ఒకరైన నిర్మాత మైత్రి మూవీ సంస్థ రవిశంకర్ అయితే ఈరోజు కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్గా వచ్చిన డ్రాగన్ మూవీ చాలా చిన్నది. మేము రాబోతున్న సినిమా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్యాన్ వరల్డ్, గ్లోబల్ స్థాయిలో కాదు, వరల్డ్ ఇంకా ఎక్కడెక్కడ దాని స్పాన్ అనేది చాలా స్కైల్ లెవెల్లో ఉండబోతుందంట. రిలీజ్ మాత్రం కంటెంట్ కూడా ఎప్పుడు ఇండియన్ సినిమా చూడని కంటెంట్తో ప్రశాంత్ నీల్ మూవీ తెరకెక్కిస్తున్నాడంట. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడే ప్రపంచ స్థాయి పట్టం మీద వీళ్ళిద్దరు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అనే టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడే, జస్ట్ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఏ రేంజ్లో ఉండబోతుంది సినిమా లెవెల్ అనేది అర్థమైంది. దానికి తగ్గట్టే, ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే రిలీజ్ కానీ థియేటర్లు దొరకడం కానీ చాలా కష్టం. మైత్రి మూవీస్ ఎప్పుడైతే తోడైందో 100% ఈ సినిమా ప్యాన్ వరల్డ్లో ఏ రేంజ్లో రిలీజ్ అవుతుందో ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని బాక్స్ ఆఫీస్ లెక్కలు కానీ, పుష్ప రికార్డులు బ్రేక్ అవ్వడం కానీ, దీని రిలీజ్ అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. అనుకున్న డేట్కే రిలీజ్ చేయడానికి 100% ప్లాన్ చేస్తున్నాం. 2026 జనవరి 9వ తారీఖు నాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలో ఒకరైన రవిశంకర్ అయితే కన్ఫర్మ్ చెప్పడం జరిగింది. అభిమానులకు మాత్రం ఒక బూస్టప్ లాంటి వార్త. రిలీజ్ టైం కానీ, డ్రాగన్ అనే టైటిల్ కానీ, ఎందుకంటే అభిమానులకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ డ్రాగన్ అనేది మైండ్లోకి ఎక్కిపోయింది. మళ్ళీ సడన్గా వేరే టైటిల్ పెడితే అంత ఎక్కదు. డ్రాగన్ అనేది ఇంకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, దీని ఇంకా లెక్క వేరే. ఆ టైటిల్లోనే ఏదో పవర్ ఉంది అనే విధంగా ఫిక్స్ అయిపోయారు. కన్ఫర్మ్ టైటిల్ అయితే డ్రాగన్. లేకపోతే ఇది టైటిల్ పెట్టలేదండి, లేకపోతే మేము వేరే మారుస్తున్నామండి 100% చెప్పేటోడు. కానీ సేమ్ టైటిల్ వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త సినిమా వచ్చిన డ్రాగన్కు మా లెవెల్ వేరు, ఈ స్కై లెవెల్ ఉంటుంది వరల్డ్ స్థాయిలో అని చెప్పడం జరిగింది. ఇక డ్రాగన్ ఎన్ని రికార్డులు, పుష్ప రికార్డులా ఇంక అన్నీ ఎగిరిపోవాల్సిందే ఈ సినిమా రానంత వరకే. ఇక ఎన్టీఆర్ దేవర ఇండియాలో బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం లేపింది, ఓవర్సీస్లో ఒక రేంజ్లో ఊపేసింది. ఇక జపాన్లో లేటెస్ట్గా రిలీజ్ అవుతుంది ప్రతి సినిమాలు. లేటెస్ట్గా మన కల్కి 2898 AD రిలీజ్ అయ్యి పెద్ద అంచనాలను అందుకోలేదు. కానీ ఇప్పుడు అన్ని అంచనాలు దేవర పైనే ఉన్నాయి. ఎన్టీఆర్కు జపాన్లో ఆ క్రేజ్ ఎలా ఉంటుందంటే, రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, అంతటి క్రేజ్ కానీ, జపాన్ మీడియా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ను ఇంటర్వ్యూ చేయడం కానీ, దేవర రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ ఆర్టిస్ట్కి వచ్చి జపాన్ ప్రేక్షకులు అయితే ప్లకార్డులు పట్టుకొని జపాన్ నుంచి వచ్చినామని చెప్పడం జరిగింది. ఇంతటి క్రేజ్ ఉంది. జపాన్ నుంచే ఏకంగా ఫ్లైట్ డబ్బులు పెట్టుకొని హైదరాబాద్ వచ్చి సినిమాలు చూస్తున్నారంటే, డైరెక్ట్ జపానీస్ భాషలో ఈ నెల 28వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, ఈ రేంజ్లో టికెట్లు బుక్ అయినాయని సోషల్ మీడియాలో పెడుతున్నారు. జపాన్ సోషల్ మీడియాలో అయితే ఇంకా క్రేజ్ ఎలా ఉంటుందో జపాన్లో చెప్పక్కర్లేదు. సినిమా క్లిక్ అయితే ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్టీఆర్ మార్కెట్ అనేది అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. రాబోయే ప్రశాంత్ నీల్ మూవీ కూడా
ఇంకా దాన్ని లెవెల్ స్కై లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడమే కష్టం. ఎంత కలెక్ట్ చేస్తుంది ఎంత అనేది ప్రొడ్యూసర్లే చెప్పలేకపోతున్నారంటే దాని రేంజ్ వేరు. ప్రజెంట్ అయితే జపాన్లో ఎన్టీఆర్ దేవర సందడి మొదలైంది. మరొకసారి RRR మూవీ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుందాం. ఇక దేవర మూవీ సాంగ్స్, చుట్టమల్లే సాంగ్స్ ఏమన్నా చుట్టేస్తుందా? ఏ కాలేజీలో కానీ ఎక్కడ చూసినా కానీ భాషా భేదం లేకుండా హిందీలో ఊపేస్తుంది. తమిళనాడులో ఎక్కడ చూసినా దేవర చుట్టమల్లే సాంగ్, ఏ కాలేజీ అమ్మాయిని చూసినా కానీ అదొక్క మత్తులాగా ఎక్కేసింది చుట్టమల్లే సాంగ్. ఆ ట్యూన్ కూడా అంత గొప్పగా ఉంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే 400 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది చుట్టమల్లే సాంగ్. రికార్డు స్థాయిలో జస్ట్ 1 ఇయర్ కాలేదు 400 మిలియన్స్ అంటే ఇది రికార్డు స్థాయి యూజ్ సాధించింది. ఇక తమిళంలో చెప్పక్కర్లేదు, హిందీలో అయితే ఒక ఊపేస్తుంది. ఇక దేవరలోని రెండో సాంగ్ ఆయుధ పూజ అనే సాంగ్ యూత్నైతే ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే ఏ ఫంక్షన్ ఏదొచ్చినా కానీ సెలబ్రేషన్ ఏదొచ్చినా కానీ స్కూల్లో ఏదన్నా ఫెస్టివల్ జరిగినా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కు ఆయుధ పూజ అనే సాంగ్ ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అంత గొప్పగా ఆకట్టుకున్నది. చుట్టమల్లే అనే సాంగ్ ఇటు యూత్ను కానీ లేడీస్ని కానీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ గొప్పగా ఆకట్టుకుంటే ఆయుధ పూజ అనే సాంగ్ కానీ యూత్ని అయితే ఊపేస్తుంది. ఆ స్టెప్స్ ఎన్టీఆర్ వేసిన గ్రేసు ప్రతి ఒక్కరు సాంగ్లో దమ్ముంది కాబట్టి ఆ సాంగ్ ఇంత గొప్ప హిట్ అయిపోయింది. బంపర్ ఎగిపోతూనే ఉంది. దేవర ప్రభంజనం అనేది సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఇంకా చుట్టమల్లే సాంగ్ కానీ ఎన్టీఆర్ డబుల్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి మొదటి భాగం ఏ రేంజ్లో హిట్ కావాలో ఆ రేంజ్లో హిట్ అయింది. ఇక రెండో భాగం అసలైంది ఇప్పుడే ఉంది. ఎందుకంటే మొదటి భాగం బాహుబలి కన్నా లేకపోతే KGF కన్నా పుష్ప 1 కన్నా బెటర్ కలెక్షన్ సాధించింది. ఇప్పుడు రెండో భాగం వీటన్నిటిని బీట్ చేయాలి. ఆ రేంజ్లో ఉండాలి కథ, ఆ రేంజ్లో ఉండాలి. అసలైన కథ రెండో భాగంలోనే ఉంది. అసలు ట్విస్టులని రెండో భాగంలోనే ఉంది. దేవర నిజంగా చనిపోలేదు, దేవర బ్రతికే ఉన్నాడు. రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి. ఇక కొరటాల శివ ఎలా పాన్ చేస్తాడో కానీ ఆడియన్స్ను కన్విన్స్ చేసే విధంగా దేవర పార్ట్ 2 తెరకెక్కాలని కోరుకుందాం. భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర పార్ట్ 2 రాబోతుంది కాబట్టి అంచనాలను అందుకునేటట్టు ఉండాలి. కొరటాల శివ వేరే మూవీకి ఎక్కడ షిఫ్ట్ అవ్వకుండా దాని మీదనే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడంట. ఇది స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడంట. ఇది గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రభంజనం అనేది డ్రాగన్ ఏ రేంజ్లో ఉండబోతుందో ప్యాన్ వరల్డ్ స్కై లెవెల్లో ఉండబోతుంది. దేవర ప్రభంజనం అనేది సాంగ్స్ కానీ జపాన్ రిలీజ్ కానీ సెలబ్రేషన్స్ కానీ కొనసాగుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్ అని కామెంట్ రండి. ఒక రిక్వెస్ట్, మన ఛానల్కు స్ట్రైక్ పడ్డది కాబట్టి లైక్ చేస్తేనే 10 మందికి బూస్ట్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మే 20వ తారీఖు నాడు దసరా, దీపావళి అన్ని ఫెస్టివల్ ఒకేసారి రాబోతున్నాయి. ఎన్టీఆర్ అన్న బర్త్డే అదే రోజు వార్ 2 టీజర్ రాబోతుందంట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ టీజర్ కూడా రాబోతుందంట. దేవర పార్ట్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్, సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, రెండో భాగం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అనేది మే 20వ తారీఖు నాడు 3 మూవీస్ల కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. టీజర్లు కానీ అప్డేట్లు కానీ. అందుకే ఆ రోజు దసరా, దీపావళి ఫెస్టివల్ అన్నీ రాబోతున్నాయి ఎన్టీఆర్ అభిమానులకు. థ్యాంక్ యూ సో మచ్.